బుట్టా రేణుక ఆధ్వర్యంలో కరెంట్ ఛార్జీల పెంపు నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ర్యాలీ చేపట్టారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కి ఛార్జీల పెంపుతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని బుట్టా రేణుక విమర్శించారు. హామీలో భాగంగా ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అందరినీ మోసం చేశారో ఇవాళ మనం అందరూ కూడా తెలుసుకోవాలి. గతం 2014లో కూడా ఈ విధంగానే అబద్ధపు మాటలతో మోసం చేసి ప్రభుత్వంలో వచ్చారు. కానీ ఈసారి మరి పవన్ కళ్యాణ్ చూసుకునో మరి ఎవరిని చూసో ప్రజలు మోసపోయారు. ఈసారి కూడా అబద్ధాలు చెప్తున్నా కూడా మరి మనం అందరూ కూడా మోసపోవాల్సి మరి కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది? 6 నెలలు తిరగకుండానే 15,000 కోట్ల భారాన్ని ప్రజల మీద వేస్తుంది. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలతో బాధుడే కాకుండా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కనీసమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించాలో దానిని కూడా పట్టించుకుంటుంది. మరి రైతులకి విద్యుత్ని కానివ్వండి, ఇంటికి కావలసిన కనీసం విద్యుత్ లేదే ఈరోజు ఏ పని కాదు. అటువంటిది ప్రతిదీ కూడా ఆయన ఈ విధంగా పెంచుకుంటూ పోతూ మరి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా భావించే మన పార్టీ ఎక్కడ ప్రజలను మోసం చేసేదానికి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని పబ్లిక్లోకి ప్రజల్లోకి వచ్చి ఓటు వేయగానే ఆ మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేసే మరి కూటమి ప్రభుత్వం ఎక్కడో ఈరోజు మనందరూ కూడా ఆలోచించే కాకుండా వీలైతే